రోజా గారు కూడా వ్యాఖ్యలు మాట్లాడుతున్నారు. వాళ్ళ తనయుడితో దిగిన ఫోటోను కూడా ట్రోలింగ్ చేస్తున్నారు, ప్రతిపక్షాలు అంటున్నాయి. రెండోది పవన్ కళ్యాణ్ పార్టీ గాలికి గెలిచింది, గాలిలో వచ్చింది అంటున్నారు. సినిమా రేట్లు పెంచుకుంటున్నారు, మీ ఇష్టం వచ్చినట్లు అంటున్నారు. ఏంటి సార్ ఏం జరుగుతుంది? అదంతా పర్వాలేదు అండి. సినిమా రేట్లు అంటే అది కమర్షియల్, వాళ్ళు డబ్బులు పెట్టుబడి పెడుతున్నారు, వస్తుంది, అది కాదు సమస్య. ఈ పవన్ కళ్యాణ్ గారు ఏ విషయం మీద మాట్లాడకపోవడం, అంతకుముందు ప్రతి దానిలో అమ్మాయిల మీద అత్యాచారాలు ఏం మాట్లాడారు, ఇప్పుడు మాట్లాడకపోవడం ఆశ్చర్యపరంగా అనిపిస్తుంది. ఇప్పుడేమో మొదలకుండా సైలెంట్గా ఉన్నాడు. డిప్యూటీ సీఎం పదవి ఉండి ఆయన ఏ దానికి కూడా ఇంతమంది చనిపోయినా సరే దేనికి కూడా రియాక్ట్ అవ్వలేదు. అతను వచ్చి కలవడం కానీ ప్రజలతో చేయడం కానీ చేయలేదు. ఈ హత్య రాజకీయాలు కానీ ఇవన్నీ కంట్రోల్, పోలీస్ వ్యవస్థ కంట్రోల్లో లేదండి. అది కొంచెం చూస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఎలా ఉంది సార్ రోడ్ల వ్యవస్థలు ఎలా ఉన్నాయి, మిగతా సంక్షేమాలు కూడా ఎలా అమలవుతాయి అంటున్నారు. ఇంకో 3 పథకాలు దాకా ఉన్నాయి. మహిళలకు ఉచిత బస్సు, నిరుద్యోగ భృతి ఉంది, ఆడబిడ్డ నిధి కూడా ఇవ్వాలి. దీంతోపాటు ఈ నెలలోనే అన్నదాత సుఖీభవ అంటున్నారు, రైతులకు పెట్టుబడి సాయం. ఇవన్నీ అయితే దాదాపు సూపర్ 6 పూర్తి అయినట్టే అంటున్నారు కదా. సంక్షేమం అయితే కొద్దిగా పర్వాలేదండి, యావరేజ్ బాగానే ఇచ్చినట్టు. ఇంకొద్దిగా ఇస్తే బెటర్ దాన్ని బాగానే ఉంటుంది. ఈ కథమయ వ్యవసాయాలు కొద్దిగా చూసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఎలా ఉంటుంది సార్ 4 ఇయర్స్ బీజేపీ ఎన్డీఏ హయాము కూటమి కలిసి ఉంటుందా, లేకపోతే విభేదాలు ఏమైనా ఉంటాయా లాస్ట్కి వచ్చేదానికి? ఎందుకంటే బీజేపీ 2 స్టాండ్స్ ఉంటుంది కదా, ఎవరు బాగా ఎంపీ సీట్లు ఎక్కువ ఇస్తే వాళ్ళకి సపోర్ట్ చేస్తానంటది. ఎలా ఉండబోతుంది? ఎందుకంటే కేంద్రం కూడా గట్టి సపోర్ట్ ఉంది కాబట్టి మరి ఆంధ్ర ఈ 4 ఏళ్లలో 40% అన్న అమరావతి పోలవరం అవ్వాలి కదా. ఈ రాజకీయాల్లో శాశ్వత మిత్రత్వం, శాశ్వత శత్రుత్వం అనేది ఉండదండి. కాకపోతే ఈ ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాం. కూటమిలో విభేదాలు రావచ్చు. వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ అభిమానులు మొత్తం వాళ్ళనేం పట్టించుకోవట్లేదు. టీడీపీ క్యాటర్ గెలవక ముందు ఒకలాగా చేశారు, ఇప్పుడు ఒకలా చేస్తారు. పవన్ కళ్యాణ్ ఒకటి చూసుకుని సరిపోదు, వాళ్ళ క్యాటర్ని బాగా చూసుకోవట్లేదు. టీడీపీ వర్గం వాళ్ళు లోకల్లో జనసేన వాళ్ళు పట్టించుకోవట్లేదు. వాళ్ళు బాగా అసమ్మతితో ఉన్నారు. వాళ్ళు సీఎం అని వినాదాలు చేస్తున్నారు. అది దానివల్ల కొద్దిగా తేడా వచ్చి పవన్ కళ్యాణ్కి ఇండివిజువల్గా పోటీ చేసినా బాగానే బలం ఉండొచ్చు మనకి అని చెప్పి వాళ్ళు విడిపోయే అవకాశాలు ఉన్నాయండి. జగన్ కోటరీలో అందరూ అరెస్ట్ అవుతున్నారు కాబట్టి లిక్కర్ స్కామ్ జగన్ దాకా వస్తుందో, జగన్ టార్గెట్గా అవుతారు. ఎందుకంటే ఈరోజు కేంద్రంకి ఏదో వినతిపత్రం అని చెప్పి ఆయన కూడా ఢిల్లీ వెళ్ళబోతున్నారు అంటున్నారు. ఎలా ఉంటుంది? జగన్ దాకా వస్తుందంటారా? జగన్ దాకా రాకపోవచ్చండి. అంతకుముందు చంద్రబాబు లోపల వేయబట్టే కదా ఈ పరిస్థితి వచ్చింది. మళ్ళీ జగన్ లోపల వేస్తే అంతకుముందు వేయబట్టే కదా ఆ పరిస్థితి వచ్చింది. అలాగే 14 రివెంజ్ చేసుకుని ప్రజలు కూడా చెన్నాలకు ఉంటుందని చెప్పి జగన్ జోలు వెళ్ళకపోవచ్చు అనుకుంటున్నాను. అండి సంవత్సర పరిపాలన ఎలా అనిపించింది? బాగా ఏ అంశాలు బాగా ఫాస్ట్గా వెళ్తున్నాయి? సూపర్ 6 కూడా ఒక్కొక్కటి అమలు చేస్తున్నారు. ఏమంది అంటే నాట్ బ్యాడ్ అండి, పర్వాలేదు. ఇంకా కొద్దిగా ముందుకెళ్తే బాగుంటుంది అనిపిస్తుంది. అదే రైతు భరోసా వదులుతా అన్నారు, వదలలేదు. నెక్స్ట్ ఉచిత బస్సు అన్నారు, అది అవ్వలేదు. నెక్స్ట్ ఈ అంశాలు కూడా వదిలితే కొద్దిగా బాగుంటుంది అనిపిస్తుంది. ప్రస్తుతానికైతే గ్యాస్ ఒకటి వదిలేరు, కూరగాయల రేటు కొద్దిగా అదుపులో పెట్టారు. ఈ రోడ్లు కొద్దిగా బాగానే ఉన్నాయి, కొద్దిగా పరిపాలన బాగానే ఉంది. కానీ కొద్దిగా ఈ పోలీస్ వ్యవస్థ కొద్దిగా బాగాలేదండి. ఆ మహిళల మీద అవన్నీ కొద్దిగా కరప్షన్స్ అవి చూసుకోవాలి. చూసుకున్నట్లయితే కొంచెం ఈ ధరలు ఏమైనా ఇబ్బందిగా ఉన్నాయి. నిత్యావసర సరుకుల ధరలతో పాటు కరెంట్ ఛార్జీలు కొంచెం పెంపు, స్మార్ట్ మీటర్లు అంటున్నారు కదా. కరెంటు ఛార్జీలు బాగా పెరిగినాయండి. అదొకటి కంట్రోల్ చేస్తూ ఉందని అంతకుముందు అది ఇంకా పెంచారు, అది కంట్రోల్ చేయలేకపోయారు. అదొకటి చూస్తే బాగుంటుందని అనిపిస్తుంది. చూస్తే ఎలా ఉంది సార్ ఈ లిక్కర్ కుంభకోణాలు కానీ ఇవి కానీ అరెస్టుల పర్వం ఎక్కువ ఉంది. మాజీ నాయకులు, ప్రతిపక్ష నాయకులు కానీ ఇప్పుడున్న ప్రజెంట్ నాయకులు కూడా ఈ అంశాల మీద ఎక్కువ చర్చలు జరుగుతున్నాయి. నిజంగా అసలైన ఈ విషయాల మీద ఫోకస్ చేయాలంటున్నారు. నారాయణ గారు కూడా ఇట్లా వీటి మీద అమరావతి పనుల మీద కూడా కొంచెం నిరుత్సాహం ఉంది. నేను చూసే ఉంటారు, ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి ఇంజనీర్లు అడగడం, ఇంకా టైం పడుతుందంటే ఈ వర్షాకాలం వల్ల లేట్ అవుతుంది అంటున్నారు. ఎలా అనిపిస్తుంది? అంతకుముందు పరిపాలనలో ఇలాగా రివెంజ్ చేసి లోపల అయిపోతే ఆ గవర్నమెంట్ పోయిందండి. అదే వీళ్ళు చేస్తున్నారు. వీళ్ళు ప్రత్యర్థుల మీద రివెంజ్ తీసుకో సరిపోతుంది కానీ పరిపాలన మీద దృష్టి తగ్గించారు. అది కొద్దిగా చేస్తే బాగుంటుందని చెప్పి అనుకుంటున్నాం. ముఖ్యమంత్రి రోజా గారు వ్యాఖ్యలు చూశారు మొన్న, ఏం దిగుతారు నా సంథింగ్ అలా మాట్లాడుతున్నారు, ఏం పేకలేరు అన్నట్టుగా. రెండో విషయం చూసుకుంటేనేమో ట్రోలింగ్స్ చేస్తున్నారు నా పైన అంటున్నారు. గాలిలో గెలిచిన పార్టీ, గాలికి వచ్చిన పార్టీ పవన్ కళ్యాణ్కి సంబంధించి. ఇప్పుడు ప్రజలందరూ కూడా చూస్తున్నారు, అన్నీ గమనిస్తున్నారు. అరెస్టుల పర్వం నిమిత్తం పాత మాజీ ప్రభుత్వ నాయకులు పారిపోతున్నాం అంటున్నారు కదా. రేపు జగన్ వస్తే మీరు అమెరికాలో లేకపోతే సింగపూరు, దుబాయ్లో పారిపోతారు అని ఆవిడ కూడా ప్రస్తావిస్తున్నారు. అంటే ఈ లిక్కర్ కేసు అరెస్టులు కానివ్వండి, ఇది ఒక పరిణామం జరుగుతుంది రాష్ట్రంలో. ఎలా ఉండబోతుంది? సిట్టు విచారణ బాగా మరి కేంద్రం కాబట్టి ఎలా తీసుకుంటుంది? నిజంగా జగన్ గారి వరకు అరెస్టులు వస్తాయా? నేను ఒకటే చెప్తానండి, ఏదైతే రాజకీయ నాయకులు ఉన్నారో ప్రజల గురించి ఆలోచించాలి. ప్రజలకు ఏం కావాలి అనే దాని గురించి ఆలోచించాలి. కానీ వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు తిట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు అసలు. అది ఈ టైం మీద ప్రజల గురించి, వాళ్ళ యొక్క అభివృద్ధి గురించి, వాళ్ళకి కావాల్సిన సంక్షేమ పథకాల గురించి ఆలోచిస్తే బాగుంటుంది. వాటి గురించి డిబేట్లు పెట్టుకోవడం, ఒకరినొకరు కామెంట్ చేసుకోవడం అయితే బాగుంటుంది. నేను చెప్పేది ఒకటే ఏంటంటే, రాజకీయ నాయకుడైనా కానీ
ప్రజల గురించి ఉద్దేశించే మాట్లాడాలి కానీ వ్యక్తిగతంగా మాత్రం ఎవరు ఒకరినొకరు మాత్రం దూషించుకోరాదనేది నా అభిప్రాయం. దీనివల్ల ఏంటంటే చులకనైపోతాం ప్రజలకి. అంటే ఇరుపక్షాలు కూడా రేపో మోపో ఎలక్షన్స్ అన్నట్టుగానే మాట్లాడుతున్నాయి. రోజు కూడా ఏదో ఒక అంశం తీసుకుంటున్నారు, దాని మీద హోరాహోరీగా సాగుతుంది. ఎక్కడికక్కడ వాళ్ళు తగ్గట్లేదు, వీళ్ళు తగ్గట్లేదు. నిజంగా ఫోకస్ అనేది వేరే వైపు డైవర్ట్ అవుతుంది అనేది ప్రజల వారు. అలా ఏం ఉండదండి, వేరే వైపు డైవర్ట్ అవుతుంది అనుకుంటున్నాం కానీ ఇప్పటికిప్పుడైతే ఎలక్షన్స్ రాలేవు. సో కంపల్సరీ మనం భరించాల్సిందే. ఎవరైనా పవర్లోకి వస్తే 5 years ఉండాల్సిందే. ఆల్రెడీ 1.5 year అయిపోతుంది మనకి. సో రిమైనింగ్ 3.5 years కూడా ఉండాల్సిందే. కాకపోతే ఏంటంటే జనాలు చూస్తున్నారు ఏం జరుగుతుంది అనేది. పాత గవర్నమెంట్కి ఇప్పుడు జరుగుతున్న గవర్నమెంట్కి వ్యత్యాసాన్ని చూస్తున్నారు. కంపేర్ చేసుకుని డెవలప్మెంట్ విషయంలో మాత్రం బాగానే ఉంది. బట్ ఈ రాజకీయ నాయకులు చేసే కామెంట్లు మాత్రం కరెక్ట్ అయినవి కాదని నా అభిప్రాయం అండి. సింగపూర్ పర్యటన ఉంది సార్ ఈ నెలాఖరికి. ఒక పక్క చంద్రబాబు గారు, ఒక పక్క లోకేష్ గారు వెళ్ళబోతున్నారు. పదవి బాధ్యతలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు చూసుకోవాలి. మరి ఈరోజు సినిమా రిలీజ్ ఉంది, దాంతోపాటు టికెట్ రేట్లు ఎలా అనిపిస్తున్నాయి? పెంచుకోవడానికి చాలా అవకాశం ఉందని ఏపీలో కూడా ఎక్కువ పెంచారంటున్నారు. గత ప్రభుత్వంలో ఏంటంటే సినిమాలు వస్తే తగ్గించడం కొంచెం చేశారు కాబట్టి మా ప్రభుత్వంలో అవకాశం ఉన్నప్పుడు పెంచుకోవడంలో తప్పేంటని పవన్ కళ్యాణ్ గారు వాదన. అంటే మీడియా ముఖంగా మాట్లాడారు ఆయన. ఏదైనా కానీ సార్ ఒకటే సార్, సామాన్యమైన మానవుడికి కూడా వినోదం అనేది అందించాలనే ఉద్దేశంతో రేట్లు ఉంటే బాగుంటుందని నా అభిప్రాయము. అంతేగాని ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ వీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు అలా కాకుండా ప్రతి ఒక్కరికి వినోదం అనేది అందరికీ కావాలి. రీజనబుల్ రేట్లు అనేవి పెడితేనే మంచిది. అలా అని చెప్పి ఎక్కువ పెంచేసుకుంటే కూడా ఏంటంటే జనాల నుంచి వ్యతిరేకత స్టార్ట్ అవుతుంది అనేది నా అభిప్రాయం. సార్ చూసుకుంటే ఏంటి సార్ లిక్కర్ కేసు గురించి ఫైనల్ క్వశ్చన్ సార్, వస్తుందా బెయిల్ వస్తుందా, ఎలా ఉంటుంది? ఇలాంటి కేసులు ఎలా ఉంటుంది? కేంద్రం ఏదైతే ఈ సిట్టు విచారణకు సంబంధించి చుట్టుపక్కల నాయకులు కూడా అరెస్ట్ అవుతున్నారు కాబట్టి 14 రోజుల రిమాండ్ తర్వాత ఆగస్టు 1న విచారణ అంటున్నారు. నిన్న ములాఖత్ అవ్వడం జరిగింది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అక్కడ రాజమండ్రి జైలు దగ్గర. ఎలా అనిపిస్తుంది, ఎలా ఉంటుంది ఇలాంటి కేసుల్లో, ఎలా ముందుకెళ్తాయి? సార్ నా అభిప్రాయం అయితే ఒకటేనండి, ఎటువంటి రాజకీయ నాయకుడు పెద్దవాళ్ళైనా కానీ చిన్నవాళ్ళైనా కానీ బెయిల్ అనేది కంపల్సరీ వస్తుంది. ఎందుకంటే వాళ్ళకున్న పలుకుబడిని ఉద్దేశించుకొని వాళ్ళు చేసేదంటే లాబింగ్ని బేస్ చేసుకొని కంపల్సరీ బెయిల్ అనేది వస్తుంది, రాకుండా అయితే ఉండదు. అది పవర్లో ఉన్నా వస్తుంది, లేకపోయినా వస్తుంది. ఎందుకంటే జైల్లో ఉన్న వాళ్ళకు కూడా అదే సామాన్యమైన వ్యక్తికి జైల్లో పెడితే ఏమేమి అందిస్తున్నారో చూడండి ఒకసారి. అండ్ రాజకీయ నాయకులు ఎవరైతే నేను అరెస్ట్ అయిన వాళ్ళు జైల్లో ఉంటే వాళ్ళకి ఎటువంటి ఫెసిలిటీస్ కల్పిస్తారో ఒకసారి చూడండి, మీకే అర్థమవుతుంది. అన్ని ఫెసిలిటీస్ పవర్లో లేని వాళ్ళకు కూడా ఇస్తున్నారని దాని అర్థం ఏంటండి? లాబింగ్ జరుగుతుంది, అది కామనేనండి. ఎవరైనా పవర్లో ఉన్నా లేకపోయినా బెయిల్ అనేది వస్తుంది. కాబట్టి రావడం కొంచెం ముందు లేట్ అవుతుంది అంతేగాని బెయిల్ మాత్రం పక్కా వస్తుంది అనేది మాత్రం నా అభిప్రాయము. కాబట్టి జనాలను ఏంటంటే డైవర్ట్ చేయడం కోసమే ఈ పాలిటిక్స్ అంతే, ఇంకా అంతకుమించి ఏం లేదు. ఇక మైండ్ సెట్ని డైవర్ట్ చేయడం కోసం చేసేటువంటి ఒక కార్యక్రమాలే ఇవన్నీ. జనం గురించి చేసేటువంటి కార్యక్రమాలు అయితే కాదు ఇవి. నువ్వెంత నేనెంత, వీళ్ళు వస్తే వాళ్ళు వస్తే వీళ్ళు, ఒకరి మీద ఒకడు ఏంటంటే ఇలాగా ఈ విధంగా దోషణలు చేసుకోవడం కోసమే కానీ వేరేదేం లేదండి. అండి చూసుకుంటే సంవత్సర పరిపాలన అయింది. ఒక పక్క ప్రతిపక్షాలు, ఒక పక్క పాలక పక్షాలు పోటాపోటీగా అన్ని అంశాల్లో పాల్గొంటున్నాయి. గడప గడపకి ప్రోగ్రాం కూడా పెట్టారు. ఇంటింటికి వచ్చి అడుగుతాము, సంవత్సర పరిపాలన ఏమైనా అందకపోతే మళ్ళీ వెరిఫికేషన్ చేసుకుంటాం అంటున్నారు. ఎలా ఉంది, మీ అభిప్రాయం ఏంటి? పాత గవర్నమెంట్తో కంపేర్ చేసుకొని చూస్తే ప్రజెంట్ ఉన్నటువంటి గవర్నమెంట్ చాలా మార్పులు తీసుకొచ్చింది. మనం వైఎస్ఆర్సీపీ ఏంటంటే ఉచితాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు వాళ్ళు. దానివల్ల జనాలు కూడా ఏంటంటే ఎక్కువ మగ్గు చూపించారు ఆ టైంలో. తర్వాత కొంచెం అభివృద్ధి కావాలని కోరుకున్నారు. ఈసారి ఏంటంటే తెలుగుదేశం గవర్నమెంట్కి ఒక ఛాన్స్ అనేది ఇచ్చారు. కూటమి ప్రభుత్వం మనకి అధికారంలోకి వచ్చిన తర్వాత డెవలప్మెంట్ అయితే స్టార్ట్ చేసింది. అది ఆ విషయంలో మాత్రం మనం చేయలేదని అనడానికి లేదు. రోడ్లు వేయడం కానీ, ఇంకా రిమైనింగ్ కన్స్ట్రక్షన్ సంబంధించి కానీ, క్యాపిటల్కి సంబంధించి కానీ, అండ్ అవుట్ సైడ్ నుంచి మనకి బిజినెస్కి సంబంధించినటువంటి ఫండ్స్ సేకరించడంలో కానీ, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నిధులు తేవడంలో కానీ అన్నింటిలో సక్సెస్ అయితే అయ్యింది. సో ప్రజల విషయానికి వస్తే ఏంటంటే కొంత బాధ అయిన విషయం ఏంటంటే వీళ్ళకి రావాల్సిన ఉచితాలు రావటం లేదు అనేది మాత్రం మనసుల్లో ఖచ్చితంగా ఉంది. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఏంటంటే ఆయన ఏదైతే మేనిఫెస్టోలో చెప్పాడో అవన్నీ ఇస్తానని చెప్పేసి ప్రామిస్ చేశాడు, కానీ అవి ఇవ్వలేకపోయాడు. ఆ ఒక్క విషయాల్లో 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో మాత్రం ఇతను ఫెయిల్ అయ్యాడు. బట్ ఏంటంటే అవి ఇస్తే డెవలప్మెంట్ ఆగిపోతుంది అనేది మెయిన్ ఉద్దేశం అనమాట ఈ గవర్నమెంట్ది. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే మనకు డెవలప్మెంట్ చాలా అవసరం ఉంది. ఈ 5 సంవత్సరాల డెవలప్మెంట్ అయితే ఏమీ జరగలేదు. సో ప్రజలకు అన్ని ఉచితాలు ఇవ్వడం వల్ల డెవలప్మెంట్ చేయలేకపోయాం. బట్ వీళ్ళు అమరావతి పోలవరం చూసుకుంటే ఈ వర్షాల నిమిత్తం ఇబ్బంది అవుతుంది. వర్షాకాలం వచ్చింది, పోలవరం కూడా ఈ వర్షా సీజన్లో సాగదు ముందుకు పనులు. మళ్ళీ
చూసుకుంటే నిన్న పొంగూరు నారాయణ గారు పనులు కూడా పర్యవేక్షిస్తూ ఏమంటున్నారంటే అక్కడ ఇంజనీర్లతో మాట్లాడారు. నెక్స్ట్ మంత్ అంటున్నారు ఈ వర్షాల కారణంగా. సెకండ్ ఫ్లోర్ ఎంతవరకు వచ్చిందని అడుగుతున్నారు, కాలమ్స్ ఎంతవరకు వచ్చినాయని అడుగుతుంటే యూజ్లెస్ ఫెలో ఈ పక్కకు తప్పుకో మీకు కట్టడం రాదంటున్నారు. కొంచెం అసహనంగా ఉన్నారు. ఎందుకంటే అవును, ఇది కూడా ఏంటంటే ఇప్పుడు ఏదైనా సరే ఒకటి మంచి కార్యం చేయాలని అనుకున్నప్పుడు ఒడిదుడుకులు వస్తూనే ఉంటాయి. బట్ జనానికి తెలియడానికి కొంచెం టైం పడుతుంది. సో ఈలోపు మనం ఏంటంటే రకరకాలుగా అనుకుంటూ ఉంటారు. బట్ జనానికి అన్నీ ఏం జరుగుతుందో తెలుస్తూనే ఉంది. కొంత మేర డెవలప్మెంట్ అయితే కనిపిస్తూ ఉంది. ఏదైతే ఈ ప్రాజెక్టులు ఉన్నాయో ఇవి కూడా కంప్లీట్ అయిపోతాయి ఇన్ టైంలోనే అనుకుంటున్నాము. సో ఇప్పుడు మెల్లిగా ఈ 15వ తారీఖు మన ఆగస్టు నుంచి కూడా ఉచిత బస్సు అని చెప్పేసి కూడా అంటున్నారు. బట్ ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి కొంచెం టైం పట్టే ఛాన్సెస్ ఉన్నాయి. దీనివల్ల ఏంటంటే మన ఏపీ గవర్నమెంట్కి కూడా ఇబ్బంది కలిగే అవకాశం కూడా ఉంటుంది. అయినా సరే వాళ్ళు ఇవన్నీ సెటరేట్ చేసుకొని చెయ్యాలి కాబట్టి మనం కూడా గవర్నమెంట్ని కూడా క్వశ్చన్ చేసేటువంటి ఛాన్స్ లేదు ప్రజెంట్ అయితే. నమస్కారం అండి. సంవత్సర పరిపాలన అయింది. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూటమి పేరుతో కలిసి వచ్చారు. మీకు ఏ అంశాలు బాగా నచ్చాయి, ఏం బాగా? చంద్రబాబు గారి పాలనలో అన్నీ బాగానే ఉంటున్నాయిలో కానీ ఆ గ్యాస్వి ఒక నెల వచ్చి మిగతావి ఆగిపోతున్నాయి. చెప్పండి. అయితే ఏ అంశాలు బాగున్నాయి? గతంలో ఏ సంక్షేమ పథకాలు ఇంట్లో వచ్చాయి, ఇప్పుడు ఏమన్నా ఇబ్బందిగా ఉందా? కరెంటు బిల్లులని ఇవన్నీ, రేషన్ మళ్ళీ వెళ్ళి డిపోల్లో తీసుకోవడం అని. ఇప్పుడు పోయినసారి ప్రభుత్వంలో జగనన్న ప్రభుత్వంలో రేషన్ ఇంటి వరకే వచ్చాయి. అమ్మోడి మొత్తం బాగానే జరిగాయి. ఈసారి చంద్రన్న పాలనలో మాకు ఈ అమ్మోడి పక్కన పెట్టిన ఈ రేషన్ కార్డులు అన్నవి బాగా ఇబ్బంది అయిపోయింది. తర్వాత ఈ కరెంట్ బిల్లులు రేట్లు బాగా ఎక్కువైపోయాయి. అప్పట్లో వాలంటీర్లు ఉండేవాళ్ళు, ఏదన్నా ఒక చిన్న కాగితం కావాలన్నా సచివాలయం నుంచి వాళ్ళు వచ్చి ఇచ్చేవాళ్ళు, లేకపోతే ఇట్లా అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు లేరు కదా, ఇబ్బంది ఏమైనా అవుతుంది? బాగానే ఇబ్బంది ఉంది. చిన్న వాటికి మనమే వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక పక్క చూసుకుంటే ఈ ఇబ్బందులతో కూడుకుని ఇప్పుడు గ్యాస్ సిలిండర్లు 3 వీటికి కూడా డబ్బులు అన్నారు. ఒక బండకి చాలా మందికి ఇచ్చామంటున్నారు, కొంతమందికి అది కూడా రాలేదంటున్నారు. ఇంట్లో ఏమైనా వచ్చిందా? లేదు, రాలేదు, అసలు రాలేదు. ఒక నెలవి కూడా మాకు పర్లేదు. జగన్ టైంలో మీకు తల్లికి వందనం కింద డబ్బులు పడ్డాయి అప్పుడు స్కూల్? అప్పుడు అమ్మోడి నాకు 4 సార్లు పడ్డాయి. ఒకసారి కరోనా టైంలో మాకు చిన్న పని మీద ఆగిపోయాయి, మిగతా 4 సార్లు పడిపోయాయి. ఇల్లు కూడా వచ్చింది. మరి పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ ఈరోజు ఎలా ఉంది? టికెట్ రేట్లు పెంచుతామన్నారు, టికెట్లు భారీగా పెంచుతున్నారు. ఎందుకని సామాన్యుడు వెళ్ళగలరా? అది ఇంకా మనకు అంత ఐడియా లేదు, కానీ రేట్లు మాత్రం బాగా పెంచేశారు. అది శ్రీలంక చేసేసేలా ఉన్నారు. అమరావతి కట్టడం అవుతుందంటారు ఈ 4 ఏళ్ళన్నా, అట్లాగే సరిపెడతారా? ఎందుకంటే నిన్న పొంగూరు నారాయణ గారు ఉన్నారు, ఆయన కూడా పర్యవేక్షిస్తూ అసహనంగా ఉన్నారు. వేస్ట్ ఫెలో, యూజ్లెస్ ఫెలో అంటున్నారు ఇంజనీర్ గారిని. ఏమంటారు, కట్టగలరా నిజంగానే? కష్టమే అది. ఈసారి మాత్రం జరిగే పనే లేదు. 4 ఏళ్ళు భవిష్యత్తు ఉంది, మరి ఎలా ఉండబోతుంది? పనులు ఉన్నాయా? పర్లేదు, ఈ ప్రభుత్వం వచ్చాక కొంచెం భారంగా ఉందా? లేదు, భారంగానే. ఇంట్లో ఇంకేమైనా కొత్త రేషన్ కార్డులు, ఒంటరి మహిళలు, వితంతు మహిళలు పెన్షన్లు, ఇంట్లో ఎవరికైనా తల్లికి వందనం కూడా చెప్పారు, 1500 ఇవ్వాలి మహిళలకి. సంవత్సరం బారు కూడా 18,000 అవుతుంది. అది కూడా కొంచెం లేట్ అవుతుంది అంటున్నారు. మరి పథకాలు అప్పట్లో ఫాస్ట్గా వచ్చినాయి, ఇప్పుడు ఫాస్ట్గా? పోయినసారి ప్రభుత్వంలో ఏ పనులైనా సరే ఇట్నే జరిగిపోయాయి. ఈసారి మాత్రం ఎంత తలుచుకున్నా మాత్రం జరగడమే లేదు. మరొకసారి జగన్ గారు వస్తానంటున్నారు, మరి ఈసారి ఇటు ఏపీ సీఎం ఎవరు అవుతారు? మళ్ళీ సీఎం జగనే. పరిపాలన నిమిత్తం కూడా గడప గడపకి ప్రోగ్రాం పెట్టింది ఈ ప్రభుత్వం. ఇంటింటికి వచ్చి అడుగుతారంటున్నారు నాయకులు, 5 వారాలు అంటున్నారు. కొంతమంది బయలుదేరారు, ఇంకా కొన్ని ఏరియాలకు రావాల్సి ఉంది. ఎలా అనిపిస్తుంది మేడం? ఈ విధానం బాగుంటుంది అంటారా? విధానము బాగుందంటే ఒకటి మంచిగా అర్థం చేసుకుంటే మంచిగా ఉంటుంది, చెడుగా ఉంటే చెడుగా ఉంటుంది. దానికి సమస్య కాదు. ఇప్పుడు నా భర్త చనిపోయి చాలా ఏళ్ళైంది, నాకు పెన్షన్ రాలేదు, ఏ ప్రభుత్వానికి కూడా రాలా. మొన్న డిసెంబర్లో ఒంటరి వితంతు మహిళ పెన్షన్ ఏదో నమోదు అన్నారు, ఏమైనా వచ్చారా మేడం? సచివాలయంలో ఇన్ఫర్మేషన్ ఉందా? అది అయితే నాకు ఐడియా లేదు, నేను వెళ్ళలేదు. నేను ఎప్పుడు వెళ్ళినా మరి ఎప్పటి నుంచో పోరాడుతున్నా. నా భర్త చనిపోయింది ఏంటి, నేను టిఫిన్ వేసుకొని ఇంటి కూరగాయలు అమ్ముకొని ఇళ్ళకాడ ఎన్నో బాధలు పడుతున్నా ఏంటి, నాకు పెన్షన్ లేదు. ఎందుకని నాకు అర్థం కావట్లేదు. నేను వెళ్ళి ఒక ఆయన్ని కలిసా. నేను తర్వాత అన్నయ్య గారు బోండా ఉమా గారి దగ్గరికి వెళ్తా. తర్వాత ఈ లోపు అయింది అవలేదనుకో, ఎప్పుడు వెళ్ళి నేను మాట్లాడి ఫోన్ ద్వారా మాట్లాడదాం అనుకున్నా, కానీ నాకు కుదరలేదు. కష్టపడి 1 గంట లేట్ ఇంటికాడ 10 రూపాయలు బేరం పోద్దని నా తపన ఉన్నారండి. ఒంటరిగా చేసుకోవాలి కాబట్టి చేసుకోవాలి ఏంటి, ఇంట్లో ఖర్చులు అవన్నీ తెలుసు కదా ఏంటి. మరి ఎప్పుడు ఏ ప్రభుత్వం కూడా నాకు సహాయం అంటూ లేదు ఏమండి. పథకాలు ఏమన్నా వస్తున్నాయి టైంకి? పథకాలు గ్యాస్ అందింది, మళ్ళీ రేషన్ వస్తుంది. రేషన్ అంటే ఇప్పుడు ఆపారనుకో, ఈ ప్రభుత్వం వెనకబడిందని. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో నాకు గ్యాస్ అందిని డబ్బులు పడినాయా మేడం? పడినాయి డబ్బులు. మొదటి గ్యాస్ ఇప్పుడు పడినాయి, బాగానే ఉంది.
కాకపోతే పెన్షన్ విషయంలోని మరి తీసేశారంటే 2 ఇల్లు 3 ఇల్లు ఉన్న వాళ్ళకి తీసినా పర్వాలేదు. ఏంటి మా తమ్ముడు గారి ఇల్లు మీద ఇప్పుడు ఒక ఇల్లు ఉండే వాళ్ళకి కూడా తీసేస్తే ఎలాగవుతుంది? కష్టపడి వడ్డీలు డోకరాలు చీటీలు తెచ్చి కట్టుకొని అంతా ఉంటుంది కదా. అది కొంచెం ప్రభుత్వము నాయకులు గ్రహించాలి. వాలంటీర్స్ లేదు, ఏదైనా ఇబ్బందులు ఉన్నా ఏదైనా వెరిఫికేషన్కి వచ్చినా అప్పుడు అన్నీ తెలిసేవి మనకి. ఇప్పుడు ఏంటంటే వాలంటీర్స్ లేకపోవడం వల్ల ఇబ్బంది అవుతుందని కొంతమంది అంటున్నారు. ఏదైనా తెలియాలంటే సచివాలయంకి వెళ్ళి అడుగుతున్నా సరిగ్గా సమాధానం లేదండి. లేదు సరిగ్గా సమాధానం లేదు. తర్వాత చెప్తారు ఎక్కడికైనా వెళ్ళి ఏ నాయకుడి కాడికైనా వెళ్ళినా వచ్చే నెల ఆ నెల ఈ నెల ఆ నాయకుల పేర్లు అయితే చెప్పను, అలాగా డిమాండ్గా ఉంటున్నాయి మాటలు. ఏంటి మరి కరెంటు బిల్లులు ఎక్కువగానే వస్తున్నాయండి. కరెంటు బిల్లు ఎక్కువగానే వస్తుంది, అలా ఉంది. మళ్ళీ నేను ఇప్పుడు రేపు నెల ఏదో అంటున్నారు, పెన్షన్కి వెళ్తాను, పెన్షన్కి వెళ్ళి అడుగుతాను, అప్పుడు అది ఇవ్వని పరిస్థితిలోని ఇలా టీవీనైనా మాట్లాడతాను, ఫోన్ల ద్వారా మాట్లాడతాం మంచిది. దయచేసి నేను చాలా ఇబ్బందులు అప్పుల్లో ఉన్నాను నేను. ఏంటి నాకు పెన్షన్ వస్తే నాకు కొంచెం కవరప్ అవుద్ది ఏమండి. అంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఎన్నో చెప్పారు ఎలక్షన్స్ ముందు, అన్నీ చేసేస్తామంటున్నారు. ఇప్పుడు డబ్బులు లేవంటున్నారు, టైం అడుగుతున్నారు. మరి 4 ఏళ్లలో ఇవన్నీ పూర్తి చేయాలంటే చాలా డబ్బులు కావాలి. నిన్న అచ్చెన్నాయుడు గారు కూడా మాట్లాడుతున్నారు, ఆడబిడ్డనిది 1500 చొప్పున సంవత్సరానికి 18,000 మీకు ఇవ్వాలి అంటే కనుక ఆంధ్రప్రదేశ్ అమ్మే అంత డబ్బులు కావాలంటున్నారు. అమ్మితే ఎంత వస్తాయో ఎంత వస్తుంది. అప్పుడు అంతా 1500 ఇవ్వకపోయినా 1000 రూపాయలు చొప్పునైనా ఇచ్చుకోవచ్చు. కవరప్ చేయాలంటే ఎలానే ఉంది కాదండి. ముసలోళ్ళకి వాళ్ళకి పెన్షన్ తీసేయటం కరెక్ట్ కాదు. అది ఏంటి అది మేడం చూస్తే రోజా గారు కూడా మాట్లాడుతున్నారు, ఈ ప్రభుత్వ నాయకులు ఏమైనా అడుగుతుంటే అరెస్టులు చేస్తున్నారు, పథకాలు ఎప్పుడు ఇస్తారు అని కరెక్ట్గా టైములు చెప్పట్లేదండి. కరెక్ట్గా చెప్పట్లేదు. చెప్తారులేమ్మా, తర్వాత చెప్తారు. తర్వాత ఆ నెల ఈ నెల అలాగే 2 సంవత్సరాల నుంచి ఇప్పుడు ఎంతకని మేము కానీ ఉంటాం. నేనేదో టిఫిన్ అమ్ముకుంటే ఇప్పుడు కూర్చోని కాళ్ళకి ఏరుకోసి వచ్చేసినాయి అండి. మేము ఎక్కడ ఆపరేషన్లకి చేస్తాం, అలాగనే ఇబ్బంది పడుతున్నాము. పవన్ కళ్యాణ్ గారు కూడా ఎలక్షన్స్ ముందు ఎన్నో చెప్పారు, మహిళలు మిస్ అయిపోయారు, నేను ఉంటాను అండగా అన్నారు. ఇప్పుడు సైలెంట్గా ఉంటున్నారు, ఆయన సినిమా గురించి చూసుకుంటున్నారు. మరి ఆయన టికెట్ రేట్లు పెంచుకుంటున్నారు కానీ మరి పథకాల సంగతి అది ఒకటి ఆలోచిస్తున్నారు కదా. ఇప్పుడు ఆయన సినిమాల కోసం చూస్తున్నాడు, మరి రేట్లు పెంచుకుంటున్నాడు, ఆయన కోసం చూస్తున్నారని అంటున్నారు కదా. ఇప్పుడు ఆయన పోగేసుకోదు ఆ డను. మరి ఏంటి ఆయన ప్రజలకే పెడుతున్నాడు. ఆయన విన్నారండి ఏంటి ఆయన ప్రజలకే పెడుతున్నాడు. ఇప్పుడు ఆయన ఏమైనా ఈ సొమ్మెలా పోగేసుకొని ఇప్పుడు ఈ రకంగా డబ్బు ఇలాగైనా పెట్టాలి కదా. దానికి ఆలోచించాలండి. కానీ గ్రహింపు లేకపోతే ఎవరు మేము చేయలేము. ఏమంటారంటే లెక్కర కుంభకోణం జరిగిందని వార్తల్లో వింటున్నాము. గత 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి మిథున్ రెడ్డి గారు కూడా అరెస్ట్ అవ్వడం జరిగింది, ఎంపీ ఆయన. అయితే ఇప్పుడు ఏం జరుగుతుందంటే జగన్ గారికి అరెస్ట్ వెళ్తుందా అంటున్నారు. జగన్ గారిని కూడా ఏమైనా అరెస్ట్ చేస్తారా రేపు అంటున్నారు. ఏమండి ఒక్కటి జగన్ గారిని అరెస్ట్ చేస్తారా అంటే దానికి మనకు తెలీదు. వాళ్ళకి వీళ్ళకి ఎన్నో ఉంటాయి. కానీ ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు చక్కగా అన్నీ బాగున్నాయండి. ఒకటే మాట, ఇప్పుడు ఇతను అన్నదమ్ముడే న్యాయంగా మనం 2 అన్నదమ్ములతో మాట్లాడాలి. ఏంటి అది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.